స్వర అయితే చాలా ఆలోచిస్తూ ఉంటుంది అభి సార్ గురించి. ఇంతలో చామంతి వచ్చి, ఏంటి స్వర, నువ్వు స్కూల్కి వెళ్ళవా అని చెప్పి అంటుంది. అది విని స్వర అయితే, లేదు మేడం, నాకు ఈరోజు సెలవు అని చెప్పి అంటుంది. అవునా స్వర, మీ మేడంలకి బోల్డన్ని సెలవులు ఉంటాయి, కానీ మాకు అలా కాదు కదా, ఏదో సెలవు ఇస్తే కానీ మాకు రాదు. సరేలే, ఏం చేస్తాం, ఆఫీస్కి వెళ్ళొస్తాను స్వర అని చెప్పి అంటుంది. చామంతి, నిన్ను తింటున్నానని కాదు కానీ ఇంకొకసారి అభి సార్లో నా స్థానం ఏంటో తెలుసుకోవా అని చెప్పి అంటుంది. ఏంటి స్వర, నువ్వు అభి సార్ గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. నేను అభి సార్ని నిన్ను కలుపుతానని చెప్పాను కదా, నువ్వు మళ్ళీ మళ్ళీ నాకు చెప్పనవసరం లేదు, సరేనా అని చెప్పి చామంతి స్వరతో అంటుంది. అది విని స్వర అయితే, థ్యాంక్ యూ చామంతి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటుంది. ఇక చామంతి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళబోతూ ఉంటే ఇంతలో అభి అయితే కాల్ చేస్తాడు. ఏంటి సార్, అభి సార్ కాల్ చేస్తున్నారు అని చెప్పి కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది. స్పీకర్ ఆన్ చేశాక, సార్ చెప్పండి సార్, గుడ్ మార్నింగ్ అని చెప్పి అంటుంది. నువ్వు ఈరోజు ఆఫీస్కి వస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని, వస్తున్నాను సార్ అని చెప్పి అంటుంది. అయితే నువ్వు ఆఫీస్కి వచ్చి జయకృష్ణ మీరిద్దరూ కూడా సైట్కి వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటాడు. సరే సార్, మీరు రారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను రాను, కానీ ఆఫీస్కి వచ్చిన వెంటనే ఒకసారి నా క్యాబిన్కి రా, నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని స్వర, చామంతి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అభి సార్ ఏం మాట్లాడాలన్నారు, అభి సార్ ఏం మాట్లాడతారు ఏంటో అని చెప్పి వాళ్ళిద్దరూ కంగారు పడుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.